సముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మాయోట్లో చీడో తుపాను బీభత్సాన్ని సృష్టించింది. దీని దాటికి దాదాపు 1000 మంది వరకు మృతి చెంది ఉంటారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. 246 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుపాను కారణంగా మాయోట్ భారీగా నష్టపోయింది. పక్కనున్న కోమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపైన చీడో ప్రభావం చూపించింది. గత 90 సంవత్సరాల్లో మాయోట్ ఇలాంటి తుపాన్ను చూడలేదు అన్నారు. చీడో తుపాను దాటికి మాయోట్ నగరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వందలాది ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పైకప్పులు కూలిపోవడంతో శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు అనే విషయం తెలియడం లేదు అని అధికారులు వెల్లడించారు. వేలాది కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా భయంకరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రష్యాకు చెందిన 2 భారీ నౌకలు సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే వీటి వివరాలను ప్రభుత్వ అధికారులు వెల్లడించలేదు. తుపాను కారణంగా మాయోట్ భారీగా నష్టపోయింది అని తమకు ఆదుకోవాలి అంటూ ఆ దేశ ప్రధాని విజ్ఞప్తి చేశారు.